conversation skills today. Yes. So thank you, Pastor. But first of all, I'm really thankful to God for this wonderful opportunity. యా దేవుడు నాకు ఇచ్చిన అవకాశం బట్టి నేను దేవుడిని స్తుతిస్తున్నాను. It's a great honor and privilege for me. సో ఈ యొక్క అవకాశం నా యొక్క ధన్యత నేను భావిస్తున్నాను. It's a great blessing that we are together in this church. సో మనందరం ఈ విధంగా మనం కూడి ఉండడము ఈ యొక్క చాలా ఎంతో ఆశీర్వాదకరము. Thank you very much for inviting us on this anniversary. ఈ యొక్క యానివర్సరీకి మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు మీ అందరికీ నా వందనాలు. I remember when I started this church in 2008. యా నాకు ఇంకా గుర్తుంది వీరు చర్చ్ స్టార్ట్ చేయాలని నా దగ్గర వచ్చినప్పుడు. I used to be a minister in South Hall Church. సో నేను అప్పుడు సౌత్ హాల్ చర్చ్లో నేను మినిస్టర్గా ఉంటుండే. And after completion of 5 years, 5 years కంప్లీట్ అయినప్పుడు there was no extension to me. సో దెర్ ఇస్ నో ఎక్స్టెన్షన్ అక్కడ ఆ యొక్క చర్చ్లో కంటిన్యూ కావడానికి అవకాశం లేకుండే. And we were looking for building around here. సో ఆ సిచ్యువేషన్లో మేము ఒక చర్చ్ కోసమని మేము వెతుకుతూ ఉన్నాం. And God brought us here in this church. సో దేవుడు మమ్మల్ని ఈ యొక్క చర్చ్కి తీసుకొచ్చారు. So when we started this ministry in this building, సో మేము ఈ యొక్క మినిస్ట్రీ స్టార్ట్ చేసినప్పుడు there was a partition over here on the back. సో వెనకాల ఒక పార్టీషన్ ఉండే. And I prayed to God. సో నేను దేవుడికి ప్రార్థన చేశాను. And I felt in my spirit సో నా యొక్క అంతరంగంలో నాకు అనిపించింది that God will open that partition and there will be more people here. యా నా యొక్క అంతరంగంలో దేవుడు నాకు ఇచ్చిన తలంపును బట్టి ఆ యొక్క పార్టీషన్ కొట్టేసి ఇంకా ఎక్స్టెండ్ చేస్తాం అనేది నాకు అనిపించింది. It was a tiny congregation at that time. సో ఆ సమయంలో చాలా తక్కువ మంది కాంగ్రిగేషన్ ఉండే. And by the passage of time, సో ఫెస్టివ్ టైం వచ్చే టైంకి now we got other congregation as well, not only Urdu Hindi. సో ఉర్దూ హిందీ కాకుండా వేరే కాంగ్రిగేషన్ కూడా. There is an English congregation in the morning. సో ఇంగ్లీష్ కాంగ్రిగేషన్ ఉంది, ఇంగ్లీష్ సర్వీస్ ఉంది ఇన్ ద మార్నింగ్. There is a Telugu fellowship. సో తెలుగు ఫెలోషిప్ ఈవినింగ్. There is a Romanian fellowship. సో రొమేనియన్ ఫెలోషిప్ జరుగుతుంది ఈ చర్చ్లో. There are people from Goa. సో గోవా నుంచి కూడా గోవన్ సర్వీస్ కూడా జరుగుతూ ఉంటుంది. So when I stepped here in this church, when we came to this church, సో నేను ఈ యొక్క చర్చ్ అడుగు పెట్టిన దగ్గర నుంచి so you can see God brought some other people in this church. సో స్టార్ట్ చేసిన దగ్గర నుంచి చూసుకుంటే దేవుడు అనేక మందిని, అనేక జనముల్ని, అనేక లాంగ్వేజెస్ మాట్లాడే వారిని ఈ యొక్క సంఘాన్ని తీసుకొచ్చారు. So I always said to the other congregations, సో సారీ I said to other congregations, యా అదర్ కాంగ్రిగేషన్స్ తో నేను ఏమన్నానంటే, sir, I'm not the owner of this building. సో ఐఎమ్ నాట్ ద ఓనర్ ఆఫ్ దిస్ బిల్డింగ్. I'm just a steward. సో నేను ఒక స్టూవర్డ్ని ఇక్కడ. And we are all co-founder of this congregation. యా సో వీళ్ళందరు కాంగ్రిగేషన్స్ తో నేను ఏం చెప్తానంటే మనందరం కూడా ఈ యొక్క కో ఫౌండర్స్ అని నేను చెప్తూ ఉంటాను. We are the body of Christ. సో మనం దేవుని శరీరమై ఉన్నాము. There is one church. ఒకటే సంఘం ఉంది. And the 4 congregation. 4 కాంగ్రిగేషన్స్ ఉన్నాయి. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Hallelujah. హల్లెలూయా. So we are all body of Christ. సో మనందరం దేవుని సంఘమై ఉన్నాము. I'm just quickly want to share 2 things. యా ఒక 2 విషయాలు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. On the behalf of Asian Church, I mean Asian mean Telugu Fellowship, Urdu Fellowship, Hindi Fellowship, and Goan Fellowship, I would like to extend my greeting to you. సో ఈ అందరి ఫెలోషిప్స్ తరపున మీ అందరికీ నేను శుభాలు తెలియజేస్తున్నాను. I would like to read Psalm 133 verse, only one verse I would like to share, 1 or 2. కీర్తనలు 133వ కీర్తనలో మొదటి 2 వచనాలు. Psalm 133 verse 1 and 2. కీర్తనలు 133 మొదటి 2 వచనాలు. Behold, behold how good and how pleasant it is. Yeah. How good and how pleasant it is. You read it in English. Okay. Yeah. For brethren to dwell together in unity. It is like the precious oil upon the head, running down on the beard of Aaron, running down on the edge of his garments. యా తెలుగులో ఏమని ఉంటుందంటే, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీ అంచు వరకు దిగజారిన పరిమళము వలె ఉండును.
So, in this afternoon, I would like to share the blessing of unity and harmony. సో ఈ యొక్క సాయంకాల సమయంలో నేను మీకు చెప్పాల్సింది ఏంటంటే సహోదరులు ఐక్యంగా ఉండడము ఎంత మనోహరము, ఎంత ఆనందం అనేది నేను చెప్తున్నాను. There are so many metaphors in the Bible about the church. సో దేర్ చాలా రెఫరెన్సెస్ ఉన్నాయి బైబిల్లో. The church considered as the body of Christ. సో చర్చ్ దేవుని యొక్క శరీరంగా మనం చూస్తూ ఉంటాము. Church is like a branches of wine. సో చర్చ్ యొక్క ఆ యొక్క సంఘాలన్నీ ఆ యొక్క వైన్ యొక్క బ్రాంచెస్ లాగా మనం చూస్తూ ఉంటాము. So there is a concept of unity in diversity. We are from the different background, but we are one in Christ. సో మనము మన యొక్క లాంగ్వేజెస్ కానీ మన ప్రాంతాలు వేరైనప్పటికీ కూడా దేవుళ్ళు మనందరము ఒకరమై ఉన్నాము. I just want to share a story with you. సో నేను మీతో ఒక స్టోరీ నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. There were birds flying in the air. సో ఆకాశంలో పక్షులు ఎగురుతూ ఉన్నాయి. They came on the soil and they were having some food. సో అవి భూమి మీదకి వచ్చి భూమి మీద అవి వాటి యొక్క ఆహారం తింటూ ఉన్నాయి అన్నమాట. There was a trap for these birds. సో ఆ యొక్క స్థలంలో ఆ బర్డ్స్ని పట్టుకోవాలని ఒక ట్రాప్ ఒకటి చేయబడి ఉంది అక్కడ. When they were trapped in the net, సో ఆ ట్రాప్లో అవి చిక్కుకున్నప్పుడు so they were so upset. సో ఒక పక్షులు చాలా They were helpless. యా అవి చాలా అప్సెట్ అయిపోయినాయి. They start discussing how we need to come out of this net. యా సో అవన్నీ కూడా డిస్కస్ చేస్తున్నాయి ఈ యొక్క వలలోంచి ఈ యొక్క ఇబ్బందుల నుంచి మనం ఎట్లా బయటపడాలి అని. So there were different opinions and different ideas. యా సో వాటి మధ్యలో కూడా మనకి మనుషులకు ఉన్నట్టే డిఫరెంట్ ఒపీనియన్స్, డిఫరెంట్ ఐడియాస్ వాటికి కూడా One of the birds వచ్చాయి. said that we will cut this net and we'll come out of that. సో ఒక బర్డ్ ఏమందంటే ఆ యొక్క నెట్ని మనం కట్ చేసుకొని మనం బయటికి వద్దామని అది చెప్పిందనమాట. And the other bird said, no, this is not possible, it will take longer. సో ఇంక వేరే బర్డ్స్ ఏమన్నాయంటే అది పాసిబుల్ కాదు, మనము అది చాలా టైం పడుతుంది అని చెప్పింది. And one old bird like me, ఒక వైజ్ బర్డ్ పాస్టర్ గారు లాగా ఏం చెప్పిందంటే, he was also in that net. సో అది కూడా ఆ యొక్క నెట్లో వలలో చిక్కుకొని ఉంది. He shared his idea. సో ఆ యొక్క బర్డ్ ఆ యొక్క ఐడియాని షేర్ చేసుకుంది. That bird said, సో ఆ బర్డ్ ఏమని చెప్పిందంటే, we will all work together. యా మనందరం కలిసి విల్ వర్క్ టుగెదర్ అని అది చెప్పింది. We'll use our power. సో మనందరం మన యొక్క శక్తిని మనం And we'll ఉపయోగించుకుందాము. lift up that net. సో మనందరం ఈ యొక్క నెట్నే మనము ఇట్లా మన రెక్కలతో లేపేస్తే, We'll work together. సో మనందరము వర్క్ When the net will be in the air, సో ద నెట్ విల్ బి ఆ యొక్క అన్ని కలిసి ఆ యొక్క నెట్ని ఇట్లా లేపేస్తే, and we'll easily come out of that. సో ఆ నెట్లోంచి మనము తొందరగా మనం బయటపడతామని చెప్పింది అనమాట. And it's happened like this. సో ఆ యొక్క బర్డ్స్ అన్ని ఆ విధంగా ఫ్రీ అయిపోయినాయి ఆ And they యొక్క. came out of that net from that trap. సో ఆ యొక్క ట్రాప్ ఆ యొక్క నెట్లోంచి అది ఈజీగా బయటకు వచ్చాయి అనమాట. But sister, in this country, we are not by an accident. సో ఈ కంట్రీలో మనం ఉన్నామంటే ఇట్స్ నాట్ బై It's a యాక్సిడెంట్. God's plan. సో దేవుని యొక్క ప్రణాళికని బట్టే మనం ఈ యొక్క కంట్రీలో ఉన్నాము. Maybe you came with the different purposes. సో మీరందరూ కూడా డిఫరెంట్ ప్లాన్స్ అండ్ పర్పసెస్తో మీరు ఈ You యొక్క came with the business point of view. యా ఒకళ్ళు బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో Some వచ్చి ఉంటారు, students. కొంతమంది స్టూడెంట్స్ అయి So ఉంటారు, different ideas. కొంతమంది డిఫరెంట్ ఐడియాస్తో వచ్చి ఉంటారు ఈ యొక్క కంట్రీకి. But you know, this the plan of God is different. సో దేవుని యొక్క ప్రణాళిక అది డిఫరెంట్ ఉంది. God brought you with the purpose. సో దేవుడు ఒక పర్పస్తో మిమ్మల్ని ఈ యొక్క కంట్రీకి The తీసుకొచ్చారు. purpose is we need to work together. సో ఆ యొక్క పర్పస్ ఏంటంటే మనందరము దేవుని రాజ్యం కట్టడానికి కలిసి పనిచేయాలి. I'm originally from Pakistan. సో పాస్టర్ గారు పాకిస్తాన్ నుంచి. Before the partition in 1947, సో 1947లో పార్టీషన్ కాకముందు we were living like a family. సో మనందరము ఇండియా పాకిస్తాన్ ఒక ఫ్యామిలీ లాగా ఉంటుండే. But after the partition, సో పార్టీషన్ అయిన దగ్గర నుంచి some people went to India, some people stayed in India, some went to Pakistan. సో కొంతమంది ఇండియాలో ఇటు సైడ్ వచ్చారు, కొంతమంది పాకిస్తాన్ సైడ్ వెళ్ళిపోయారు. But we are all like a family. యా కానీ మనందరం ఇక్కడ ఒక ఫ్యామిలీ లాగా ఉన్నాము. I give thanks to God. సో నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు It's not చెల్లిస్తున్నాను. opportunity in Pakistan to communicate with Indian people, because that enmity in Pakistan, between India and Pakistan. యా పాకిస్తాన్లో ఉంటే నేను మీ అందరితో ఇట్లా ఇండియన్స్ ఇట్లా కలిసి మాట్లాడే అవకాశం నాకు ఉండేది కాదు ఆ యొక్క పార్టీషన్ ఆ యొక్క రిస్ట్రిక్షన్స్ వల్ల. I'm so blessed సో నేను ఐఎమ్ సో బ్లెస్డ్ టు బి that God is
giving me opportunity to speak to the Indian people. యా దేవుడు నాకు ఈ విధంగా ఇండియన్ పీపుల్తో మాట్లాడడానికి నాకు అవకాశం ఇచ్చారు. And we are having that loving relationship. సో మనందరం ఆ యొక్క దేవుని యొక్క ప్రేమను కలిగి ఉన్నాము. That is the beauty of the unity among the believers. సో అదే దేవునిలో మనము ఐక్యతగా ఉంటే దాని యొక్క బ్యూటీ. And that unity is not an ordinary unity like worldly people they are having that unity. సో మనం దేవుళ్ళ ఐక్యతగా ఉండడము మనం వరల్డ్ లో చూస్తున్న ఐక్యత లాగా కాదు. ఇది ఇంకా స్ట్రాంగ్ యూనిటీ. The writer of Psalm he wrote that. సో కీర్తనకారుడు ఏమని రాస్తున్నాడంటే it's like a precious oil. సో అది ఒక ప్రశస్తమైన ఆయిల్ గా మనం చూస్తున్నాము. You know that is a commodity in Palestine. సో ఆ యొక్క పాలెస్తైన్ రీజియన్ లో అదొక మెయిన్ థింగ్ అన్నమాట ఆయిల్ అనేది. Olive oil is very very expensive in that part of the land. యా ఆలివ్ ఆయిల్ అనేది మనం చూస్తున్నాం కదండి ఇక్కడ కూడా చాలా ఎక్స్పెన్సివ్. They use that oil for the anointing of the kings and the prophets. యా ఆ యొక్క ఆలివ్ ఆయిల్ అనేది కింగ్స్ ని అనాయింట్ చేయడానికి యూజ్ చేస్తారన్నమాట. So there was a aroma in that oil. సో ఈ యొక్క ఆయిల్ లో దేర్ ఇస్ ఒక మంచి సువాసన ఉందన్నమాట. Yeah. So when they consecrated or anoint the people, they are having such aroma. సో వారు ఆ యొక్క తైలంతో వారిని అభిషేకించినప్పుడు ఆ యొక్క సువాసన వారి మీద ఉంటుండే. So when we are body of Christ, we are having that aroma in our life. సో మనం దేవుళ్ళలో ఐక్యంగా ఉన్నాం కాబట్టి ఆ యొక్క అరోమా దేవుని యొక్క అరోమా కూడా మనలో ఉంది. So when we are having fellowship together, మనము ఇట్లా ఫెలోషిప్ గా ఉంటున్నప్పుడు this aroma should be from our body, our fellowship. సో ఈ యొక్క ఈ సువాసన అనేది మన యొక్క బాడీలో ఉండాలన్నమాట. The other thing is, ఇంకో విషయం it's ఏంటంటే like a morning dew. సో ఇది It's like a dew of harmon యా అది మార్నింగ్ డ్యూ లాగా అది ఉంటది. descending from the mountain of Zion. సో అది మౌంట్ జాయిన్ నుంచి అది వస్తుంది అనమాట. So this supernatural flow. సో ఆ యొక్క సూపర్ న్యాచురల్ ఫ్లో. So when we are having fellowship, సో మనందరం ఆ యొక్క ఫెలోషిప్ లో ఉన్నప్పుడు not only that aroma will come from our talk, our fellowship. సో ఆ యొక్క సువాసన అనేది మన నుంచి రావడమే కాకుండా But there shouldn't be any geographical boundaries. సో అది ఒక దానికి పరిమితమై ఉండకూడదు అనమాట. As this dew was coming from the mountains, సో ఈ యొక్క డ్యూ మౌంటైన్స్ నుంచి వస్తుంది కాబట్టి in the valley, ఆ యొక్క వ్యాలీలోకి వచ్చినప్పుడు so the same way that love of Christ should be flow from us in this community. సో అదే విధంగా దేవుని యొక్క ప్రేమ కూడా మన చుట్టూ ఉన్న వారితో అట్లా ప్రవేశించాలన్నమాట. Yesterday we had the fellowship in the car park. సో నిన్నటి దినమందు మేము కార్ పార్క్ లో And as we were worshiping together, there was a great blessing. యా మేము కలిసి నిన్నటి దినమందు కమ్యూనిటీ సర్వీస్ లాగా అది చేస్తున్నప్పుడు So we shared that aroma, that beautiful smell in this society. సో ఆ సువాసన ఆ యొక్క దేవుని యొక్క ఆ యొక్క పవర్ని మేము ఈ యొక్క ఏరియా అంతట్లో మేము ప్రవహింపజేస్తున్నాము. You know what will be the result of that aroma and the fellowship and the harmony among the believers? సో దాని యొక్క రిజల్ట్ ఏమని ఉంటుందంటే There is a promise. సో ఇది ఒక వాగ్దానం ఉందన్నమాట. In Psalm 133 verse 3b, for there the Lord command the blessing life forever. యా కీర్తన 133వ కీర్తన మనం చూసుకుంటే 3వ వచనంలో అక్కడ ఏమని ఉంటుందంటే సియోను కొండ మీదుగా దిగి వచ్చి హెర్మోను మంచు వలె ఉండును, ఆశీర్వాదము శాశ్వత జీవము అచ్చట ఉండవలెనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. So true unity reflects that aroma, and there is the love of Christ, and then we will have the everlasting life together. యా ఆ యొక్క డ్యూ కానీ ఆ యొక్క అరోమా కానీ మనలో ఉన్నప్పుడు అది శాశ్వతంగా మనము ఇతరులకి మనం పంచుతాము. So God is calling you and me. సో దేవుడు నిన్ను నన్ను ఈరోజు పిలుస్తున్నాడు. It's not a matter that you are from Hyderabad or from other part of the India and I'm from Pakistan. It's not a matter, but we are called by God for as a one body of Christ. యా మనం ఏ ప్రాంతం నుంచి వచ్చామని కాదు, మనం దేవుళ్ళు ఉన్నప్పుడు దేవుళ్ళో ఆ యొక్క ఐక్యతగా మనం ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రేమను మనం పంచుతాము. So once again, మళ్ళీ ఒకసారి please accept our heartiest gratitude and heartiest congratulation on your this third anniversary of the church.
మరొకసారి నేను నా యొక్క సంఘం తరపున మీ అందరికీ ఈ యొక్క 3rd యానివర్సరీ శుభాలు మీ అందరికి తెలియజేస్తున్నాను. So I pray that God may bless you and use you mightily in this church, and not only here but in this country. దేవుడు మిమ్మల్ని అందరినీ అత్యధికంగా ఆశీర్వదించును గాక ఈ యొక్క కంట్రీలో. So let's pray. ప్రార్థన చేసుకుందాం. Let's pray. Let's bow our heads. దయచేసి అందరం చల్ల ఉంచుకుందాం. Loving God, Heavenly Father, we come to you. We give you thanks and praise, Heavenly Father, for the aroma in our life, which is we are having through your Holy Spirit. Because we are from the different countries, from the different background, from the different families, we are speaking different language. But by the precious blood of our Savior, Lord Jesus Christ, we are like a family. Almighty God, I ask your blessing, your anointing upon the pastor and his family, and all the people, those who are helping in their ministry, upon this congregation. Please bless them and use them mightily for your glory, for your kingdom. In Jesus' name we ask this. Amen. Amen. Thank you. God bless you. దయచేసి అందరం చప్పట్లు కొడదాం.